శరీరాన్ని జయించి చిత్తాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని డీజే ఫిట్నెస్ హబ్కి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ దేవిశ్రీ గారు ఉన్నారు. మరి యోగాకు సంబంధించి ఆవిడ ఏం తెలియజేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అపర్ణ. ఈరోజు మన సకలకి యోగాకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం సుప్త వజ్రాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. ఓకే అండి, అందరికీ వజ్రాసనం అంటే తెలిసి ఉంటుంది, కానీ సుప్త వజ్రాసనం అంటే ఏంటి? వజ్రాసన అనేది మనం సిట్టింగ్ లో చేయడం అనేది జరుగుతుంది. వజ్రాసనంలో మనం బ్యాక్ బెండింగ్ అనేది చేస్తే దాన్ని సుప్త వజ్రాసన అనేసి అంటాము. మరి ఈ సుప్త వజ్రాసనం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఈ సుప్త వజ్రాసన వలన మనకి వజ్రాసన యొక్క ఉపయోగాలతో పాటు అదనంగా మనకి దీనిలో మెడ మరియు నడుమంతా కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా రావటం వలన ఈ మెడ కండరాలకి మరియు నడుము కండరాలకి రక్త ప్రసరణ అనేది అధికంగా జరిగి ఈ రెండు కూడా చాలా రిలాక్స్ అయ్యి ఈ రోజుల్లో చాలా మంది ఈ బైక్ ఎక్కువగా నడపడం, ఈ గతుకుల రోజుల్లో వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండటం కానివ్వండి, సిస్టమ్ ముందు ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఈ నడుము నొప్పి మెడ నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆసన అనేది చేసుకోవడం వలన వాళ్ళకి ఈ నొప్పులన్నిటి నుంచి కూడా చక్కగా ఫ్రీగా ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఎవరికి కూడా ఈ పెయిన్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఈ సుప్త వజ్రాసన అనేది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ ఆసన. ఈ ఆసనాలో మనం మెడ కండరాలన్నీ చాలా రిలాక్స్డ్గా బ్యాక్కి బాగా సాగతీసి పడుకోవడం వలన మనకి థైరాయిడ్ గ్లాండ్స్ కూడా దీనిలో బాగా యాక్టివ్ అయ్యి థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది. బ్రెయిన్కి రక్త ప్రసరణ అనేది బాగా జరగడం వలన మెదడు చల్లబడటంతో పాటు మనకు జుట్టు సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆసన. ఈ హెయిర్ ఫాల్ లాంటిది కూడా దీనిలో కంట్రోల్ అవ్వడం, జుట్టు లాంగ్గా అవడం కూడా జరుగుతుంది. ఓకే, చాలానే లాభాలు ఉన్నాయి సుప్త వజ్రాసనం వల్ల దేవిశ్రీ గారు. మరి ఇన్ని లాభాలు ఉన్న ఈ ఆసనాన్ని అందరూ వేయచ్చా? ఈ ఆసనాన్ని రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదండి. మరియు వజ్రాసన అనేది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దానిలో ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత సుప్త వజ్రాసన వేసుకోవడం వల్ల యాంకిల్ దగ్గర పెయిన్ రాకుండా ఉంటుంది మనకి. ఓకే 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 అండి, మరి ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా అపర్ణ. అయితే ఈ సుప్త వజ్రాసన అనేది ఈరోజు ఈజీగా మనం ఈ యోగా వీల్ ఉపయోగించి చేయటం అనేది చూద్దాము. ఓకే, సో ఎవరికైతే అలవాట్లేదో వాళ్ళందరూ కొంచెం దీంతో చేసుకొని తర్వాత నార్మల్గా చేసుకోవచ్చు. మన నడుము దగ్గర ఇది సపోర్ట్ చాలా ఉండి ఈ బ్యాక్ పెయిన్ నుంచి చాలా ఈజీగా రిలీఫ్ అవ్వచ్చు. ఓకే, మరి ఎలా చేయాలో చూపించండి. తప్పకుండా. ఇప్పుడు మనం సుప్త వజ్రాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా రెండు కాళ్ళని కూడా ముందుకు పెట్టుకుని దండాసనలో కూర్చోవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క కాలుని ఫోల్డ్ చేస్తూ మన యొక్క బటక్స్ కింద పెట్టుకుని వజ్రాసనంలోకి రావాలి. ఈ వజ్రాసనంలో కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ అనేది ఉంచుకుని ముందు కాలు ఏ విధంగా ఉంటుందో బ్యాక్ లెగ్ కూడా అదే విధంగా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మనం కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎంత గ్యాప్ తీసుకున్నామో అదే విధంగా లెగ్ దగ్గర నుంచి మన యొక్క ఫీట్ అలైన్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా లైన్గా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మనం ఇప్పుడు ఈ యోగా వీల్ని తీసుకుని బ్యాక్ ఈ విధంగా మనం సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీల్ని పట్టుకొని నెమ్మదిగా శరీరం అంతా కూడా స్ట్రైట్గా చేస్తూ శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ వీల్ని నెమ్మదిగా ముందుకు జరుపుతూ ఎల్బోని ఫ్లోర్కి టచ్ చేసుకోవాలి. టచ్ చేస్తూ ఈ విధంగా హెడ్ని వీలైనంత వరకు కిందకి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు నెమ్మదిగా హ్యాండ్స్ని కూడా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకుని పైకి పెట్టేసుకోవచ్చు. మన శరీరాన్ని ఇక్కడ వీలైనంత విధంగా ఇంకొంచెం సాగతీసి ఉంచాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ ఎల్బో హెల్ప్తో స్లోలీ
పైకి రావాల్సి ఉంటుంది. ఈ వీల్తో చేసే వాళ్ళైతే కనుక ఇలా వీల్ సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. చూసారు కదండి, సుప్త వజ్రాసన అనేది విత్ వీల్తో ఏ విధంగా చేసుకోవాలి, వితౌట్ వీల్తో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ముందుగా వీల్ సపోర్ట్ తీసుకుని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 6 వీక్స్ అయిన తర్వాత వీల్ సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా మీరు సుప్త వజ్రాసన అనేది చేసుకోవచ్చు. దేవిశ్రీ గారు, వీల్తో చేయటం అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. సో కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఇలాంటి వీల్స్ కానీ ఇలాంటి సపోర్ట్ ఉండటం చాలా అవసరం. చాలా చక్కటి ఎన్నో లాభాలు ఉన్న ఈ సుప్త వజ్రాసనని ఈరోజు మా సకలందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు అపర్ణ. చూశారు కదా సకలు, ఇది ఇవాల్టి మన యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.